గుట్టెక్కుతుంటే అయితే ఎక్కడ కింద పడిపోతాను అనేసి అయితే చాలా భయమేసింది. పైగా మా చిన్నుని ఎత్తుకొని మరీ ఇదంతా నడుస్తున్నాను. ఇంకా వేములవాడలో దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి అయితే నైట్ 10 అట్లా అయింది టైం. ఇప్పుడైతే కొండగట్టుకి చేరుకున్నాం. ఇంకా రూమ్స్ కోసం అయితే మా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ మా చిన్ను అయితే వేములవాడలో బ్యాండ్ కొనుక్కున్నాడు. ఆటోలో కూర్చొని అయితే వాయిస్తున్నాడు. ఇంత నైట్ అయినా సరే షాప్స్ అయితే ఇంకా క్లోజ్ చేయనే లేదు కొండగట్టులో. మా చిన్ను బ్యాండ్ మాత్రం వాయించడం ఆపడం లేదు. నా బంగారు తల్లి అయితే ఇంకా పడుకోవట్లేదు, అలానే చూస్తుంది. లైట్స్ని అండ్ వచ్చిపోయే వెహికల్స్ని చూస్తూ అలానే ఉంటుంది. మా వాళ్ళు రూమ్ చూడడానికి వెళ్ళి అయితే 20 మినిట్స్ అవుతుంది, ఇంకా రావట్లేదు అనేసి అయితే మేము ఆటో దిగి బయట వెయిట్ చేస్తున్నాం. షాప్స్ అలా చూస్తున్నాం కొంచెం దూరం నడుస్తూ. ఇంతలోపే మా వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా ఒక దగ్గర రూమ్ అయితే దొరికేసింది అనేసి అయితే మా అత్తమ్మ అండ్ మా ఆయన మా మామయ్య అయితే వచ్చారు. ఇక్కడ రూమ్ గురించే డిస్కషన్ చేస్తున్నారు. 2 రూమ్స్ బాగున్నాయంట. ఒక రూమ్ అయితే బాగా హీట్గా ఉంది, ఇంకో రూమ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది అనేసి అయితే ఇక్కడ డిస్కషన్ చేస్తున్నారు. ఏ రూమ్కి వెళ్ళాలనేసి అయితే ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. మా పాప చూడండి ఫోన్ చూస్తూ అయితే లైట్ ఫోక్స్కి అటు ఇటు తల అయితే ఊపుతుంది అండ్ స్మైల్ కూడా చేస్తుంది మా అత్తమ్మ వచ్చేసరికి. అక్కడ నుంచి అయితే రూమ్కి వెళ్ళిపోయి పడుకొని లేచి అయితే మార్నింగ్ రెడీ అయ్యేసి అయితే మళ్ళీ టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయ్యి ఆటోలో అయితే వెళ్తున్నాం. మా ఆయన అయితే నడుచుకుంటూ గుట్టెక్తా అనేసి అయితే ముందే వెళ్ళాడు. ఆయన వెళ్ళి అయితే 1/2 అవర్ అవుతుంది. మేము మా అత్తమ్మ మామయ్య చిన్ను అండ్ మా అనుష ఆటోలో అయితే వెళ్తున్నాం. ఇంకా నేనైతే ఇక్కడ హాఫ్ సారీ వేసుకున్నాను. ఇదైతే ఒకటేసారి వేసుకున్నాను. అప్పటి నుంచి ఎప్పుడు కూడా యూజ్ చేయాల్సిన అవసరం రాలేదు, ఎప్పుడు కూడా యూజ్ చేయలేదన్నమాట. సో ఇలాంటప్పుడే కదా ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు టెంపుల్స్ వైబ్స్ అప్పుడు అలాంటప్పుడే కదా హాఫ్ శారీస్ అలాంటివి వేసుకునేది. సో అందుకు నేనైతే ఇక్కడ వేసుకున్నాను. అండ్ ఇక్కడ టీ తాగుదామనేసి అయితే ఆగినాం టీ షాప్ దగ్గర. మా మామయ్య అయితే టీ తీసుకురావడానికి వెళ్తున్నాడు. అలాగే మా చిన్నుకి వాటర్ తీసుకురావడానికి కూడా నేను వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇక్కడ రావి చెట్టు దగ్గర నుంచి మా చిన్నుని ఎత్తుకొని నేను నడుస్తున్నాను. అండ్ మా పాపని అయితే అత్తమ్మ ఎత్తుకుంది. గుట్టెక్కాలంటే మాత్రం చాలా ఆయాసం అవుతుంది, ఎందుకంటే హైట్ ఉంది కదా. ఇంకా అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎండ అయితే మామూలుగా లేదు కదా, ఈ ఎండకి నడుస్తుంటే చాలా ఆయాసం అవుతుంది. ఇంకా చాలా దూరమే నడుచుకుంటూ వెళ్ళాలి మేము. ఇంకా ఇక్కడ నా బంగారు తల్లి అయితే చాలా అలసిపోయింది కదా, అమాయకంగా చూస్తుంది అత్తమ్మ ఎత్తుకుంటే. ఇక్కడైతే చిన్నుని తీసుకొని మా ఆయన స్నానం చేపించడానికి వెళ్తున్నాడు గుండంలోకి. పాపకి కూడా నీళ్లు చల్లుదామనేసి అయితే అత్తమ్మ తీసుకువెళ్తుంది. ఇంకా మా చిన్ను వాటర్లోకి దిగాడంటే అస్సలు రాడు, రమ్మన్నా కూడా. ఇంకా చూడండి ఎలా చేస్తాడో. ఇంకా ఇక్కడ మా మామయ్య అయితే చిన్నుకి అండ్ వాళ్ళ డాడీకి పాపకి అయితే నీళ్లు చల్లుతున్నాడు ఫస్ట్. తర్వాత అయితే చిన్ను ఇక్కడ స్నానం చేస్తాడనమాట. ఇంకా ఇక్కడ చిన్ను అయితే వాళ్ళ డాడీతో కలిసి స్నానం చేస్తున్నాడు. వాటర్ నుంచి రమ్మంటే ఎంత చెప్పినా కూడా రావట్లేదు. ఇంకా ఇక్కడ చూడండి జనాలు అయితే చాలామంది ఉన్నారు. అసలు మేము ఏమనుకున్నామంటే ఎండాకాలంలో ఎక్కువ మంది ఉండరు కావచ్చు అనుకున్నాం, కానీ ఎండాకాలంలో కూడా చాలామందే ఉన్నారు. అండ్ ఇక్కడ పాపకైతే నౌస్ తీపించడానికి అయితే తీసుకొచ్చాం. నౌస్ అంటే ఎంతమందికి తెలుసో తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. మేమైతే వేములవాడలో జుట్టు అంతా తీపించాం కదా, వెనకాల చిన్నగా జుట్టు ఉంచినాం కదా, దాన్ని అయితే నౌస్ అని అంటాం అన్నమాట. ఇది అయితే కొండగట్టులో కంపల్సరీ తీపిస్తాం. మా బాబాయ్కి కూడా ఇలాగే తీపిచ్చాం. ఇప్పుడు పాపకి కూడా తీపిద్దాం అనేసి అయితే ఇక్కడికి వచ్చాం. ఇంకా నా బంగారు తల్లిని చూడండి ఎంత అమాయకంగా చూస్తుందో పాపం.
ఏడుస్తుందని అయితే చాలా భయపడ్డాం, కానీ కూర్చోమంటే కూర్చోకుండా నిల్చొని తీపిచ్చాం. ఎందుకంటే మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిందంటే అస్సలు ఊరుకోదు. అందుకే నిల్చొని వీడియో కెమెరా ఆన్ చేసి చూపిస్తూ ఆమెకైతే అది తీపించామన్నమాట. చూడండి, అస్సలు ఏడవదు, సైలెంట్గా ఉంటుంది, ఆమె వీడియో ఆమె చూసుకుంటూ. ఇంకా జుట్టు తీసేసరికి అయితే నా బంగారు తల్లి చాలా క్యూట్గా కనిపిస్తుంది కదా, అమాయకంగా చూస్తుంది వాళ్ళందరిని అయితే జుట్టు తీస్తుంటే. వేములవాడలో ఇలా తీసేటప్పుడే కదా చాలా ఏడ్చింది, ఇప్పుడైతే అసలు ఏడవలేదు, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇదైతే మేము రూమ్ తీసుకున్న ప్లేస్లో అన్నమాట. కింద అయితే ఇసుకతో హనుమాన్, రావణాసురుడు, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లిని అయితే ఇలా ఇసుకతో డిజైన్ చేశారు, చాలా బాగుండే. ఇక్కడ కూడా వీడియో తీశాను. అండ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఈ రూమ్కి వచ్చేసి వంట చేసుకొని అయితే ఇక్కడ తింటున్నాం. అండ్ ఇదన్నమాట వేములవాడ తర్వాత మా కొండగట్టు యాత్ర అయితే. ఈ వీడియో కనుక నచ్చితే అందరూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 3 కూడా వస్తుంది. ధర్మపురి మేము వెళ్ళిన వీడియో, ఫస్ట్ టైం వెళ్ళాము మేము ధర్మపురి. ఫస్ట్ వేములవాడ, తర్వాత కొండగట్టు, తర్వాత ధర్మపురి అయితే వెళ్ళాము. ఈ వీడియో చూసినట్టుగానే అది కూడా కంటిన్యూ చేసేయండి. బాయ్ గైస్.